హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ అయితే గ్రీన్ క్యాండిల్ అంటే లైక్ గ్యాప్ అప్ అయింది మార్కెట్ అనేది. సో గ్యాప్ అప్ అయ్యి ఫర్దర్ గా క్లోజింగ్ కూడా మనకి గ్రీన్ లోనే ఇచ్చిందండి. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ బోత్ అన్నమాట. సెన్సెక్స్ కూడా మనకి గ్రీన్ లోనే క్లోజ్ అయింది. బట్ 520 పాయింట్స్ అనేది కూడా హ్యూజ్ పాయింట్స్. మనకి ఎస్టర్డే ఏదైతే మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో అది మనకి ఈ రోజు కొంచెం రికవర్ అయితే అయ్యింది మార్కెట్. ఫర్దర్ గా ఎలా ఉండిద్దో కూడా చూద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వన్ డే టైం ఫ్రేమ్ లో సో నేను ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఎందుకు ఉంచాను అంటే సో ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్ కదా. సో జనరల్లీ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది మనకి ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ చిన్న కన్సాలిడేట్ జరిగి ఫర్దర్ గా మొమెంటం అనేది అబోవ్ కి వెళ్ళాలండి జనరల్లీ. సో ఇక్కడ మనకి ఇలా ఇట్లా ఇక్కడ అయితే టచ్ అవ్వాలి మార్కెట్. సో ఇక్కడ టచ్ అయ్యి ఫర్దర్ గా మనకి ఇలా మార్కెట్ అనేది ఇది బ్రేక్ చేసుకుంటూ అబోవ్ కి వెళ్తే మనం ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేసి ఫర్దర్ గా మనం అబోవ్ కి ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, దాంతో మనకి పని ఏంటి అని. సో దీంతో మనకి పని ఉండిద్దండి, ఎందుకంటే ఇది డబుల్ బాటమ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలండి అంటే ఇక్కడ చిన్న కన్సాలిడేట్ మార్కెట్ అనేది ఉండిద్ది. ఈ కన్సాలిడేట్ మార్కెట్ ఉన్న తర్వాత మనము ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ని బ్రేక్ చేశాక అంటే డబ్ల్యూ ప్యాటర్న్ లో మనకి ఎయిదర్ ఈ లెవెల్ గానీ లేదా ఈ లెవెల్ గానీ బ్రేక్ చేయాలండి. బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు టువర్డ్స్ అప్ సైడ్. ఓకేనా అండి? సో ఇక్కడ మీరు అందుకనే నేను ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఉంచాను మీకు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు మార్కెట్ అనేది మూమెంటం ఇచ్చింది కానీ అంటే లైక్ గ్యాప్ అప్ అవడం వల్లనో మరి ఏంటో కానీ చిన్న కన్సాలిడేట్ అయితే మార్కెట్ లో కనిపించిందండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనము సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మొత్తం కన్సాలిడేట్ లోనే ఉండింది. గ్యాప్ అప్ అవ్వడంతోనే మనకి ఒక క్యాండిల్ అయితే బిగ్ మూమెంటం ఇచ్చి ఫర్దర్ గా మనకి ఒక చిన్న కన్సాలిడేట్ అయితే మార్కెట్ లో కనిపించిందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఎండింగ్ కి అంటే 3 o'clock కి మళ్ళీ కొంచెం మూమెంటం అనేది మనకి ఇచ్చింది. సో ఇక్కడ మనకి మొత్తం కన్సాలిడేట్ మార్కెట్ అయింది. సో ఫర్దర్ గా ఎలా ఉండిద్దో కూడా చూడాలి మనము. అండ్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీలో కూడా మీరు అబ్జర్వ్ చేసుంటే నేను మీకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ చెప్పాను కదా 23,383 లెవెల్. సో ఆ లెవెల్ కి అయితే ఇంకా రాలేదు. అంటే మనకి ప్రీవియస్లీ ఆ సపోర్ట్ లైన్ నే మన బ్రేక్ చేయడం వలన మనకి అది ఫర్దర్ గా ఫ్యూచర్ లో రెసిస్టెన్స్ అవుతుంది. కాబట్టి మనం ఈ లెవెల్ ని కూడా ఇంపార్టెంట్ లెవెల్ గా నోట్ చేసుకోవాలి, 23,383 లెవెల్. సో ఫర్దర్ గా ఇది కనుక బ్రేక్ చేస్తే మనం అబో సెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇక్కడ ఫర్దర్ గా మనకి 22,796 కి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండిద్దో లేదో కూడా చూసుకోవాలి. రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ వరకు ఒకసారి రీటెస్ట్ చేస్తే మార్కెట్ అనేది ఫర్దర్ గా మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయొచ్చు అబోవ్ సైడ్ కి. ఓకేనా అండి? సో ఇఫ్ ఈ టెస్ట్ లైక్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర కనుక మార్కెట్ అనేది సస్టైన్ అవ్వకుండా ఫర్దర్ గా డౌన్ ఫాల్ ఇస్తే మాత్రం మనం లెవెల్స్ ని నోట్ చేసుకుంటూ ఫర్దర్ గా ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఈ పాయింట్ ని మనము నెక్స్ట్ టార్గెట్ గా ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇలా మనకి మార్కెట్ ఉండబోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. లెవెల్స్ కూడా ఒకసారి చూద్దామండి రేపటికి. నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి చూద్దాము. అబోవ్ సైడ్ 24,758, 23,764, 23,555 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 23,166, 22,829, 22,546 అండ్ 22,352. ఓకేనా? మనకి ఇంత మూమెంటం ఒక రోజే ఉండకపోవచ్చు కానీ మనం లెవెల్స్ తో చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఎక్కడి వరకు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఆగిపోవాలి అనేది క్లారిటీ ఉంటదండి. సో అందుకనే ఈ లెవెల్స్ అన్నమాట. మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే సో ఈ లెవెల్ కి ఏదైతే ఉందో మార్కెట్ చూసారా, నిఫ్టీ చూసారా, ఈ లెవెల్ దగ్గర టచ్ అయ్యి మళ్ళీ క్లోజింగ్ అనేది అబోవ్ లోనే ఇచ్చింది. సో ఫర్దర్ గా మీరు రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ అయితే మాత్రం
మీరు ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ లెవెల్ వరకు సెల్లింగ్ అయితే చేయొచ్చు, ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు సెల్లింగ్ అనేది. అండ్ ఫర్దర్ గా ఇక్కడ నుంచి మార్కెట్ రీబౌన్స్ అవుతుంది బయర్స్ కి. సో బై వాళ్ళు ఈ లెవెల్ దాకా వెయిట్ చేసి ఫర్దర్ గా అబో సైడ్ కి ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో ఇఫ్ ఈ లెవెల్ కి అంటే ఎబోలోనే ఓపెన్ అయింది అనుకోండి, లైక్ ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హై ని బ్రేక్ చేసే వరకు వెయిట్ చేసి ఫర్దర్ గా ప్లాన్ తీసుకోండి అబో సైడ్. సో అక్కడ నుంచి మీరు ఈ లెవెల్ ఉంది కదా మనకి 23,555, ఆ లెవెల్ వరకు మీరు టార్గెట్ ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి ఫర్దర్ గా అబోవ్ కి వెళ్ళే వాళ్ళు అంటే లైక్ రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్దర్ గా లాంగ్ టర్మ్స్ తీసుకునే వాళ్ళు మీరు ఫర్దర్ గా లెవెల్స్ ని చూసుకొని మీరు ట్రేడ్ చేయండి, ఓకేనా అండి. సో ఈ రోజు మార్కెట్ అయితే మనకి కొంచెం సైడ్ వేసే ఉంది, గ్యాప్ అప్ అవ్వడం వల్ల అందరూ అనుకుంటారు మూమెంటం బాగా ఇచ్చింది అని, బట్ అక్కడే మూమెంట్ లేదండి, సైడ్ వేసే ఉంది మార్కెట్ అంతా. బట్ మూమెంటం అనేది ఓన్లీ ఫస్ట్ 15 మినిట్స్ ఇచ్చింది మనకి. సో మీరు రేపు ప్లాన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ క్యాండిల్ హైని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో ఫర్దర్ గా మన మార్కెట్ లో మూమెంటం అనేది ఇక్కడ వరకు చూడొచ్చు, ఈ హై లెవెల్ ఈ పాయింట్ వరకు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఈ పాయింట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ని బ్రేక్ చేశాక ఫర్దర్ గా మనం డౌన్ ప్లాన్ చేయొచ్చండి, ఓకేనా. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, మీరు టెలిగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ డూ ఫాలో ఇన్ టెలిగ్రామ్ ఆల్సో. అండ్ మీకు ఫర్దర్ గా ఎనీ డౌట్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్ లో నాకు పింక్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను, ఓకే. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బాయ్ బాయ్.